నమస్కారం సార్. నా గాయత్రి భరద్వాజ్ నా పేరు. హైదరాబాద్ నుండి. నన్ను శిరీష వర్ధన్ L2 పార్టిసిపెంట్ రికమెండ్ చేశారు. అక్కడి నుంచి వచ్చాను. నేను రీసెంట్ గా డెలివరీ అయ్యాను. 6 months బేబీ ఉంది నాకు. నేను చేస్తా డైట్ జ్యూస్ మీద ఉండగలగాలి అంటే అందరూ నో, డోంట్ గో ఫర్ ఇట్, మిల్క్ రావు పాపకి, అట్లాంటి ఫుడ్ మీద అట్లాంటివి చేయొద్దు అని చెప్పారు. కానీ నా 6 months ఎందుకో చెయ్యాలని అనిపించింది. స్టార్ట్ చేసిన తర్వాత సర్ప్రైజింగ్లీ మిల్క్ పాపకి సఫిషియెంట్ గా రావడం మొదలయ్యింది. నేను పాపకి ఫార్ములా ఇంకా నా మిల్క్ రెండు ఇస్తాను. ఆల్మోస్ట్ ఆ ఫార్ములా మిల్క్ కి 1% వచ్చింది నేను ఇవ్వడం. నా మిల్కే డే అంతా కూడా ఇచ్చాను సమయంలో ఉన్నన్ని రోజులు. ఇన్ఫాక్ట్ పొద్దున్న నుంచి తింటున్నప్పటి నుంచి నాకు ఇంకా అంత సమయంలో ఉన్నప్పుడు వచ్చిన మిల్క్ రావట్లేదేమో అనిపించింది. సో ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తానా సెకండ్ లెవెల్ అన్నట్టుగా ఈగర్ గా అనిపించింది. నేను నోటీస్ చేసిన చేంజెస్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ నేను 4.5 kgs వెయిట్ రిడ్యూస్ అయ్యాను. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు చాలా ట్యాన్ అయిపోయా. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ట్యాన్ వస్తుందమ్మా, సో లాంగ్ రన్ లో పోతుందని డాక్టర్ చెప్పారు. కానీ ఈ 24 days లో ఆల్మోస్ట్ ఒక 80% వరకు నా ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయింది. ఆ విషయంలో మై మదర్ వాజ్ సో హ్యాపీ. ఇంకా ఏంటంటే నేను అంటే ఆ ఆ, రోజు మొత్తంలో చాలా మైండ్ఫుల్ గా ఉండడానికి, ఆ, జరుగుతున్న సిచ్యువేషన్ అన్ని విట్నెస్ చెయ్యాలని చాలా రోజుల నుంచి ఎప్పటి నుంచో నేను ప్రాక్టీస్ చేస్తున్నా. అంటే నేను చేసే పనిని కానీ చుట్టూ జరుగుతున్న ఇన్సిడెంట్స్ ని నేను జస్ట్ విట్నెస్ చేయాలా, నేను యాక్టివ్ గా ఉండొద్దు, రెస్పాండ్ కావద్దు, రియాక్ట్ అవ్వద్దు, జస్ట్ నేను మైండ్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలనుకునేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చాక నాకు తెలియకుండానే దాన్ని అప్లై చేయడం మొదలు పెట్టా. నేను గమనించి రోజంతా నేను ఒకసారి రివైజ్ చేసుకుంటే, అరే నేను రోజంతా ఎంత బాగా మైండ్ఫుల్ గా ఉన్నానే అనిపించింది. అంటే నేను చేస్తున్న ప్రాక్టీస్ కి ఈ రోజు అంటే తెలియకుండానే అప్లై చేయడము అదంతా చాలా బాగా అనిపించింది. నాకు ఎప్పుడైనా కోపం వస్తే నేను బ్యాలెన్స్ చేసుకోవడం కొంచెం టైం పట్టేది. ఫస్ట్ థింగ్ అసలు కోపమే రావట్లేదు. వచ్చినా సరే జస్ట్ 1.5-2 minutes లో నేను ఆ వచ్చిన కోపంలో చాలా బ్యాలెన్స్ గా ఉంటున్నా. బ్యాలెన్స్డ్ గా నా పాయింట్ ని మాట్లాడి బయటకు వచ్చేస్తున్నా. రోజంతా కూడా చాలా మైండ్ఫుల్ గా ఉంటున్నా. ఇద్దరు కిడ్స్ ని హ్యాండిల్ చేయడం, ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ అన్ని హ్యాండిల్ చేయడం కూడా చాలా మైండ్ఫుల్ గా ఉండగలిగాను. సో ఐ వాజ్ సో హ్యాపీ. అంటే పాపకి మిల్క్ సఫిషియెంట్ గా ఉండడం కానీ, నా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని కంట్రోల్ చేసి బ్యాలెన్స్ కి వచ్చేసి నా స్కిన్ టోన్ నార్మల్ అయిపోవడం కానీ, నేను మెడిటేషన్ చేసి ఎన్నో రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నది జస్ట్ ఫ్యూ డేస్ లో మైండ్ఫుల్ గా ఉండడం కానీ, ఐఎమ్ సో సో హ్యాపీ. అంటే నెక్స్ట్ ఇంకెప్పుడు చేస్తానా అన్నట్టుగా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ, థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు యూ సార్. రైట్ మా. వెయిట్ లాస్ కంటే కూడా ఇంచ్ లాస్ ఎక్కువ ఉందనిపించింది నాకు. సండే ఫ్యామిలీ రూల్ ప్రకారం నేను బయటకు వెళ్ళాల్సి వస్తుంది. నేను బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో మధ్యాహ్నం 1కి జ్యూస్ తాగి వెళ్తే నైట్ 8కి వచ్చే వరకు నాకు ఆకలేసేది కాదు. మేబీ మీరు ఇచ్చిన పొద్దున్న మార్నింగ్ ఇచ్చే ఎనర్జైజేషన్ చేస్తుందేమో, అలా యూజ్ అయినట్టుంది, అసలు ఆకలే లేదేంటి అనిపించేది. ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు కూడా ఒట్టి జ్యూస్, మళ్ళీ నేను తాగకపోయినా పాపకు మిల్క్ వచ్చేది. అంటే ఫుడ్ లేకపోయినా నేను మధ్యాహ్నం 1 నుంచి నైట్ 8 వరకు కూడా నేను ఏ జ్యూస్ తీసుకోకపోయినా కూడా పాపకు మిల్క్ వచ్చేది. సో రియల్లీ దట్ వాజ్ సో సర్ప్రైజింగ్ ఇన్సిడెంట్. ఇంచ్ లాస్ ఎక్కువ ఉంది అనిపించింది, వెయిట్ లాస్ కంటే కూడా ఇంచ్ లాస్ ఎక్కువ ఉంది అనిపించింది. అది బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.